అది మొత్తం అంతా తిరువాత అంతా వేగిన తర్వాత మనం చింతపండు గుజ్జు వేద్దాం. ఇప్పుడు పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పెట్టాం కదా, దీన్నంతా దీంట్లోకి వేద్దాం. ఈ గొజ్జు అంతా చింతపండు అంతా దగ్గర పడేంత వరకు ఉడికినియాలండి. ఆయిల్ పైకి రావాలి మనకి, అప్పుడు మనకి చిత్రాన్నం గుజ్జు తయారైంది అని తెలుస్తుంది. ఇప్పుడు మనం అంటే ఇది ఉడికేటప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి, కానీ కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి బాగా ఉడుకుతూ ఉంది, ఇంకా ఉడకాలండి. మనకి అంతా చింతపండు అంతా వాటర్ అంతా వెళ్ళిపోయి థిక్నెస్గా కావాలి, అంతవరకు ఉడకబెట్టుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దగ్గర పడింది, కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, కొంచెం ఉప్పు వేసుకుందాం. నేను చింతపండు వేసిన తర్వాత మనం ఉప్పు వేయలేదు కదా. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, లేదంటే నైట్ ఎప్పుడైనా రైస్ మిగిలింది అనుకోండి, ఆ రైస్లోకి మనం ఏమి వేయాల్సిన అవసరం లేదండి. రైస్ని అంతే బాగా మెత్తగా చేసేసి ఈ ఒక 2-3 స్పూన్లు వేసుకొనేసి అన్నం కలుపుకొని తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది. చూసారు ఇప్పుడు అంతా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు బాగా మగ్గింది. ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ అట్లా పెట్టేసి తింపేద్దాం. మన చిత్రాన్నం గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్లో మనం వేసింటాం కదా, ఆయిల్ అంతా మధ్యలో కనిపించదు. ఇది మగ్గిన తర్వాత మనకి ఆయిల్ బాగా బయటకు వచ్చేస్తుందండి. ఆ ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాతనే మనకి మగ్గింది అని అర్థం అవుతుంది. కొంచెం ఓపిక పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, తయారైపోతుంది. ఎప్పుడైనా ఎవరైనా ఆఫీస్కి వెళ్తుంటారు కదా, హౌస్ వైఫ్స్ ఆఫీస్కి పోయే వాళ్ళు కానీ, ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ, ఇలా బాక్స్లో చేసి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనకి ఎంత లేదని ఒక 15 డేస్ అయితే ఉంటుందండి గుజ్జు. మనం అన్నం చేసేసి క్యారెట్కి వేడివేడి అన్నంలోకి గుజ్జేసి కలిపేస్తామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే తయారైపోయింది. గిన్నెలకి ఇద్దాం. గిన్నెలకి వేసేసాము. ఇలాగే చల్లారిన తర్వాత మూత పెట్టేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎంత లేదన్నా మినిమం 15 రోజులు అయితే ఉంటుందండి గుజ్జు. మీ అందరికీ మా చిత్రాన్నం గుజ్జు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.